పెట్టనోన్ని ఏ పెద్ద మనిషి అడగడు, పెట్టేటోన్ని ఎందుకు పెడతలేవు అని పంచాయతీ పెట్టి మరీ అడుగుతుంటారు. లోకం తీరేగంత. మరి ఇక కరంగా చెప్పాలంటే ఆ పదల ఆదుకున్నోడే అసలైన సుట్టం. అందుకే పబ్లిక్ కూడా ఎవళ్ళైతే వాళ్ళ తిప్పల పోగొడతారని గట్టిగా నమ్ముతారో గా మనిషి కోసమే పట్టుబడుతుంటారు. ఆయననే రావాలే అంటుంటారు. ఇక ఈ ముచ్చట చూడరు. రావాలే, ఆయననే రావాలే. డిప్యూటీ సీఎం వస్తేనే మాట్లాడతామని పట్టుబట్టి కూకుండ్రు కదా గా ఉప్పాడ మత్స్యకారులు. ఇక ఆఖరికి అట్టిట్లా చేసి సారును రప్పించుకున్నారు. అప్పట్లో పానం బాగలేక పోలేదు గాని ఇప్పుడు జర నెమలమైనట్టుంది. అందుకే ఆలస్యం చేయకుండా ఉప్పాడ దిక్కుపోయిండు ఉప ముఖ్యమంత్రి. అందరినీ కూకబెట్టుకొని మాట ముచ్చట్లు చేసిండు. ఎవళ్ళెవళ్ళకి ఏమేం తిప్పలున్నదో చెప్పుండ్రిగా అని అన్ని తీర్లు అడిగి తెలుసుకున్నాడు. కార్ఖానాలకేంచి గలీజు నీళ్ళని సముద్రంలోకి ఇడిచి పెడుతుండ్రని, చేపలు చచ్చిపోతున్నాయని మత్స్యకారులు గట్టిగానే అడిగిండ్రు. అన్ని ముచ్చట్లు విన్నాక సారు పెద్ద మీటింగ్ లో మాట్లాడిండు. సో నేను అన్ని మాట్లాడితే ఖచ్చితంగా ఈ కాలుష్యం మీరు లేనిపోయిన అభాండాలు మత్స్యకారులు ఎవరు వేయరు, అది నేను అర్థం చేసుకోగలను. వాళ్ళు అడిగింది ఏంటంటే, ఒకటి ఈ వ్యర్థాలని ఎలా శుద్ధి చేస్తారు, శుద్ధి చేస్తే మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని మేము ఎలా నమ్మాలి, మన మత్స్య సంపద నాశనం అయిపోతుందని మీరు చెప్తున్నారు. వాటిలో ఒకసారి నేను వెళ్ళి చూస్తాం. పిఠాపురం నియోజకవర్గం అంటే పవన్ సారు ఎమ్మెల్యేగా గెలిచిన ఊరాయే. అందుకే ఎసోంటి తిప్పలొచ్చినా నేనున్నా, ఏం పికర్ చేయకుండ్రి అన్నట్టు ధైర్యం చెప్పిండు. అంతేకాదు, చేపల వేటకు పోయి సముద్రంలోనే జీవిడిచిన వాళ్ళ ఇంటి వాళ్లకు 5 లక్షల రూపాయల సాయం చేసిండు. సముద్రంలకు గలీజు నీళ్లు ఎవరు ఇడిచి పెడతాండ్రు, ఏం కథ అనేది అన్ని తీర్లు చూసినాక దానికో పరిష్కారం చూపిస్తారట. సర్కారు ఉన్నదే పబ్లిక్ కోసం పనిచేయనికే, అందులో వెనకకి తగ్గేదే లేదన్నట్టు మాట్లాడిండు ఉప ముఖ్యమంత్రి. మొత్తానికి పట్టుబట్టి పవన్ సారును ఉప్పాడకు రప్పించుకుండ్రు. బాధలన్నీ చెప్పుకుండ్రు, భరోసా తీసుకుండ్రు గంగపుత్రులు.